ఇక మరిన్ని అప్డేట్స్ మహబూబ్ నగర్ నుంచి మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్ చెప్పండి, యుద్ధం ప్రభావంతో దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత నెలకొంది. ఇంకా ఎన్ని రోజులు ప్రభావం చూపే అవకాశం ఉంది? రైట్. మధ్యప్రాచ్య దేశాల యుద్ధం కారణంగా కూడా ఇప్పటికే ఏదైతే గ్యాస్ కు సంబంధించి గొలుసు కట్టుగా ఏర్పడినటువంటి మిగతా దేశాలన్నింటికీ కూడా ఈ గ్యాస్ కష్టాలైతే వస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా భారతదేశానికి సంబంధించి దాదాపుగా 60 నుంచి 70% వరకు కూడా ఈ మధ్యప్రాచ్య దేశాల పైనే పూర్తిగా ఈ ఏదైతే ముడి చమురు తర్వాత గ్యాస్ కు సంబంధించి వాళ్ళపై ఆధారపడిన నేపథ్యంలో ఇప్పటికే ఇటు దేశవ్యాప్తంగా కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా గ్యాస్ కు సంబంధించి తీవ్ర కష్టాలైతే ఎదురవుతున్న నేపథ్యంలో ఇప్పటికే వచ్చే ఏదైతే గ్యాస్ కు సంబంధించి 60% అంతా కూడా పూర్తిగా డొమెస్టిక్ కు ముందుగా కేటాయిస్తున్న నేపథ్యంలో పూర్తిగా ఏదైతే కమర్షియల్ సిలిండర్లకు సంబంధించి కూడా తీవ్ర ఆ, తీవ్రంగా కూడా అక్కడ వాళ్ళకైతే ఒకసారిగా గ్యాస్ కొరత ఏర్పడినట్టుగా ఒకటి చెప్పుకోవచ్చు. అయితే మొత్తానికైతే కూడా ఇప్పటికే ప్రధాన హోటల్స్ కావచ్చు, రెస్టారెంట్లు, టిఫిన్ బండ్లు మిగతా ఏవైనా సరే పూర్తిగా ఈ కమర్షియల్ గ్యాస్ సిలిండర్లపై ఆధారపడి ఉంటాయి. పూర్తిగా ఈ గ్యాస్ సిలిండర్ తోనే వాళ్ళ పూర్తిగా వ్యాపారం అనేది రన్ అయ్యే పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కమర్షియల్ సిలిండర్ కి సంబంధించి దొరకకపోవడంతో వాళ్ళు ఒక్కసారిగా కూడా ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కొన్ని రెస్టారెంట్లు అయితే మూతపడిన నేపథ్యంలో చిన్న చిన్న చిరు వ్యాపారులు ఏదైతే టిఫిన్ బండ్లు, బజ్జీల బండ్లు ఇటువంటి రెస్టారెంట్లకు సంబంధించి కూడా ప్రత్యేకంగా వాళ్ళు కొంత స్థలాన్ని కూడా కేటాయించుకొని పూర్తిగా కట్టెలను తెచ్చి కట్టెల పొయ్యిపై పూర్తిగా వాళ్ళకి సంబంధించిన రెస్టారెంట్ సంబంధించి వంటకాలు చేస్తున్న పరిస్థితి. ముందుగా ఏదైతే రెస్టారెంట్ లో ఉన్న మెనూను కాకుండా కొద్దిగా మెనూను తగ్గించి మెనూని ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా మిగతా ఉమెన్స్ తర్వాత మిగతా హాస్టల్స్ కు సంబంధించి పూర్తిగా హాస్టల్స్ లో అయితే ఈ మెనూనంతా కూడా తగ్గించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే త్వరగా అయ్యే వంటకాలు ఏవైతే ఉంటాయో వాటిని చేసి అక్కడ ఉన్న విద్యార్థులకు కానీ హాస్టల్లో ఉండే స్టూడెంట్స్ అందరికి కూడా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే కూడా ఈ గ్యాస్ కష్టాలతో ఇటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి వ్యాపారులంతా కూడా తమకు ఈ గ్యాస్ కష్టాలు తీరే విధంగా ప్రభుత్వం సమాలోచన చేయాలంటూ కూడా వాళ్ళు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే చాలా వరకు కూడా రెస్టారెంట్లు మూతపడిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ గ్యాస్ కొరత వల్ల ఒకసారిగా కూడా కొన్ని రెస్టారెంట్లలో కట్టెలను యూజ్ చేస్తున్న నేపథ్యంలో కట్టెలకు సంబంధించి క్వింటాలకు గతంలో ఉన్న రేట్ల కంటే కూడా ఇప్పుడు రెండింతల రేట్లు పెంచి అమ్ముతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంతేకాకుండా గ్యాస్ కు సంబంధించి అక్కడక్కడ కూడా బ్లాక్ మార్కెట్లో ధరలను విపరీతమైన ధరలకు అమ్ముతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే విజిలెన్స్ కు సంబంధించిన అధికారులు కూడా దాడులు చేసి అక్కడక్కడ కమర్షియల్ సిలిండర్స్ వాడాల్సిన నేపథ్యంలో డొమెస్టిక్ వాడి వాళ్ళు వంటకాలను తయారు చేస్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్న సిలిండర్లంతా కూడా సీజ్ చేసి ఆ హోటల్ సీజ్ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. కానీ వ్యాపారులు మాత్రం ఓవైపు డొమెస్టిక్ సిలిండర్లు యూజ్ చేస్తే కనీసం మాకు ఏదైతే హోటల్ సంబంధించి రెంట్స్ తమతో పనిచేస్తున్న సిబ్బందికి సంబంధించి జీతాభత్యాలు కూడా వెళ్తాయనే నేపథ్యంలోనే వాడామంటూ కూడా వాళ్ళు చెప్పుకొస్తున్న పరిస్థితి. అయినా కూడా ఎక్కడికక్కడ అధికారులు పూర్తిగా కఠినంగా వాళ్ళను శిక్షిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. హోటల్ సీజ్ చేయడం తర్వాత అక్కడ ఉన్న సిలిండర్ అంతా తీసుకుపోవడం అనేది కనిపిస్తుంది. అయితే ఈ బ్లాక్ మార్కెట్ లో కొంతమేర ఇటు డొమెస్టిక్ కానీ కమర్షియల్స్ కానీ కమర్షియల్ ఎల్పిజి సిలిండర్ అయితే దాదాపుగా ప్రభుత్వం నిర్ణయించిన ధర ₹2,002 ఉంటే ఇప్పుడు దాదాపుగా బ్లాక్ మార్కెట్లలో 4,500 పైగా కూడా రేట్తో అమ్ముతున్నట్టుగా ఒకటి తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు ఎక్కడికక్కడ కఠినంగా కూడా ఎవరైతే ఈ కమర్షియల్ సిలిండర్లు కానీ డొమెస్టిక్ సిలిండర్లకు సంబంధించి బ్లాక్ మార్కెట్లో అమ్మిన ఎడల వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా హెచ్చరిస్తున్నా అక్కడక్కడ మాత్రం ఈ ప్రభావం అయితే చూపిస్తూనే ఉంది. అయితే మొత్తానికైతే కూడా ఈ గ్యాస్ సిలిండర్ల అంశం అంతా కూడా ఇప్పుడు పూర్తిగా ఇటు దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. పూర్తిగా డొమెస్టిక్ కు సంబంధించి ఇళ్లలో వాడే గ్యాస్ సిలిండర్లకు సంబంధించి కూడా కొంత ఆందోళన నిన్న సాయంత్రం నుంచి కూడా కొంత ఆందోళన అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇళ్లలో వాడే సిలిండర్స్ కూడా గ్రామీణ ప్రాంతాల్లో దాదాపుగా 30 నుంచి 35 రోజులు అవుతుంది. తర్వాత 40 రోజుల వరకు కూడా పడుతుంది. పట్టణ ప్రాంతాల్లో అయితే 25 రోజుల నుంచి 30 రోజులు పడుతుంది అని చెప్పుకొచ్చేసరికి వాళ్ళ గ్రామీణ ప్రాంతాల్లో తర్వాత పట్టణ ప్రాంతాల్లో ఉండే ఒక్కసారిగా ప్రజలంతా కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఎందుకంటే
ఓవైపు యథావిధిగా గతంలో కంటే కూడా ఇప్పుడు పూర్తిగా సిలిండర్ల పైన ఆధారపడి పనిచేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. సిలిండర్ లేకపోయేసరికి పూర్తిగా రైట్. కుటుంబాలన్నీ కూడా సతమతమవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. కొంతమంది అయితే ఈ గ్యాస్ సిలిండర్లకు ప్రత్యామ్నాయంగా కూడా ఆ కరెంటు పొయ్యిలను వాడే విధంగా కూడా బయట మార్కెట్‌లో కరెంటు పొయ్యిలను కొనుగోలు చేస్తున్నారు. కరెంటు పొయ్యిలను కొనుగోలు చేసినప్పటికీ కూడా పూర్తిగా ఈ కరెంటు పొయ్యిలపై ఆధారపడడానికి కొంతమేర ఇబ్బందికరంగా మారే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకనంటే ఇళ్లలో తిరిగేటప్పుడు చిన్న పిల్లలు వీళ్ళంతా ఉంటారు కాబట్టి కరెంటు పొయ్యిల్లో కొంతమేర హాని కలుగుతున్న నేపథ్యంలో కూడా గ్యాస్ సిలిండర్‌లను తిరిగి ప్రభుత్వం ఏదో విధంగా కూడా సరఫరా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో కూడా ఇప్పటికే ప్రజలు తర్వాత వ్యాపారులంతా కూడా కోరుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా గత 2 రోజుల నుంచి కూడా చిరు వ్యాపారులు కావచ్చు, రెస్టారెంట్‌కి సంబంధించిన బడా హోటల్స్ దగ్గర నుంచి చిన్న రైట్. హోటల్స్ వరకు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. నిన్న సాయంత్రం నుంచి పూర్తిగా ఈ డొమెస్టిక్ ఇబ్బంది కారణంగా కూడా ఒకసారిగా ప్రజలైతే గ్యాస్ సిలిండర్లకు సంబంధించి బుకింగ్ చేసుకుంటున్నారు. లైన్ల మేర కూడా రైట్. రైట్. థ్యాంక్ యూ సాగర్.